పాపంలో జీవించే ప్రతి ఒక్కరూ శరీరం కొవ్వెక్కి పాపంలో జీవిస్తున్నారు అనుకోవద్దు. శరీరం కొవ్వెక్కి జీవించే రకాలు ఉన్నారు, కానీ తన కడుపున పుట్టినటువంటి వారి ఆకలి తీర్చడానికి తప్పుడు త్రోవలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే అది మంచి పని నేను అనట్లా, దాన్ని సమర్థించట్లా, అబ్బే. ఎందుకంటే పిల్లల ఆకలి తీర్చడానికి తప్పుడు మార్గానికి వెళ్ళిపోయి ఘోరమైన వ్యాధులకు గురై ఆ పిల్లల్ని అలాగనే అనాథలుగా చేసి చచ్చిపోయినటువంటి తల్లులు బోల్డంత మంది ఉన్నారు. సో అది కరెక్ట్ కాదు. కానీ సమాజంలో మనం కనబడుతున్నటువంటి పాపములో బ్రతుకుతున్న వారందరినీ కూడా మనం చూసినప్పుడు అందరినీ ఒకే ఘాటన కట్టేయకూడదు. చేతనైతే ఒకవేళ వాళ్ళు దీన స్థితిలో ఉండి అలా తల వంచి అలా తప్పుడు మార్గానికి వెళితే నీ చేతనైతే నువ్వు చేయదగిన సహాయం చేసి ఆ తప్పు ఆ మనిషి చేసే అవసరం లేకుండా చెయ్యి.